హలో అందరికీ, ఈరోజు నేను బీరకాయ తొక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా దీనికోసం బీరకాయ తొక్కలు తీసుకోండి. ఓన్లీ ఫ్రెష్గా ఉంటేనే తీసుకోండి. మచ్చలున్న వాడిపోయినా హెల్త్కి అంత మంచిది కాదు. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనిలోకి ఒక 15 పచ్చిమిరపకాయల వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ పూర్తిగా ఆప్షనల్ అండి. తర్వాత అదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలు అండ్ దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పులుపు సరిపోయినంత చింతపండు కూడా వేసుకొని ఒక గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా తీసుకుని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది నేను 3 to 4 టైమ్స్ కింద ఆడుకున్నానండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని కావాల్సిన పోపు దినుసులన్నీ వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక వాటిని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకుని ఒకసారి పూర్తిగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, రుచికరమైన బీరకాయ తొక్కల పచ్చడి రెడీ. ఇది తొక్కలతో చేసామంటే ఎవ్వరు నమ్మరండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ కర్రీస్ లేకపోయినా ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు, ఎంత అన్నమైనా తినేస్తారు. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా